నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. పెంటపాటి పుల్లారావు గారు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైపోయారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయి తన పార్టీని విలీనం చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఎట్లా ఉండబోతుంది సార్ కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు హడావుడిగా ఉంటుంది. వచ్చారు, ఆమె దగ్గర 30 ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆమె తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టి 2 సంవత్సరాలు చాలా కేర్ఫుల్ గా తిరిగారు. సో ఆమె ఇవన్నీ చేస్తారు. వీళ్ళంతా మిగతాది ఇప్పుడున్న వాళ్ళు ఎవరిని తగ్గించాలని కాదు. ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులందరూ కొంచెం సెమీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలు పదవులు లేవు, ఏం లేవు. ఆమె రాగానే కొంచెం ఫ్రెష్ గా ఉంటది. ఏదో గాలి వచ్చేస్తుంది, తుఫాన్ వచ్చేస్తుందా, సునామీ వస్తుందా, లేకపోతే తుప్పరే వస్తుందా మనం ఇంకా చెప్పలేం. ఏంటంటే దాని ఆయన మీద డిపెండ్ అవ్వ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో విశేషమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు. 45 years ఎక్స్పీరియన్స్ ఉన్నది, అన్బ్రోకెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, దేశవ్యాప్తంగా తెలిసింది. మూడోది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చారిస్మాటిక్ యాక్టర్. డబ్బులు లేకుండా వస్తారు జనం ఆయన చూడటానికి, అది అందరికి తెలుసు. నాలుగోది బీజేపీ ఉన్నది కూడా. వాళ్ళకు ఉన్నది ఎంత సపోర్ట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ లో జగన్ కి వేశారు, వాళ్ళ మీద అలిగేషన్ ఉన్నది కాబట్టి మనకి ఫ్యూచర్ లో తెలుస్తాయి. ఇంతమంది ఉండగా కొత్తగా అందరూ వీళ్ళందరూ బీజేపీ అంటే నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్. ఇంతమంది ఒక వైపు ఉంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ కు వచ్చినంత మాత్రాన పెద్దగా జరిగేదేం ఉండదనా? చాలా ఒకటి ఏంటంటే ఆమె ఎంతవరకు తీసుకెళ్తాది, పవర్ లోకి వస్తుందా కాంగ్రెస్? ఇంపాసిబుల్. కాంగ్రెస్ హిస్టరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ చేసేసింది. తెలంగాణ నుంచి ట్యాక్స్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ మా గురించి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి సారీ చెప్పాక అన్ని చేయటం మొదలు పెడితే బాగుంటది. ఏం చేయలేదు కదా ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు. విశేషంగా నలిగిపోయి ఉన్నాం కదా. లక్షల మంది భూములు తీసేసుకుని పోలవరంలో 5 లక్షల మంది వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించమని చెప్పలేదు. ఆ టైంలో చట్టంలో కూడా రాయలేదు. అలా తెగొట్టేశారంటే ఒక యాంపుటేషన్ చేసినట్టుగా ఆఫీసర్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అవి కదా చేశారు. సో దానికి కూడా జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఆవి స్వయంగా సోనియా గాంధీ గారు మనకు చేసిన పొరపాట్లు చెప్పాక అప్పుడు కూడా మర్చిపోరు. ఒక తరం వరకు మర్చిపోయారు, తరం తర్వాత మర్చిపోతారు. సో షర్మిలాకి ఏంటంటే అవి కొద్దిగా ఇంపాక్ట్ తీసుకొస్తే చాలు, ఆవి సక్సెస్ అయినట్టుగా. అన్యాయం చేసిందని ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఏం చెప్పే అవకాశం ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్ని ఇటు టర్న్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు పార్టీ? మెయిన్ థింగ్ ఏమిటంటే షర్మిలాకి ఇప్పుడు టీడీపీలో ఉన్న ఓటర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడుతో 5 సంవత్సరాల తర్వాత ఉన్నారో వాళ్ళు ఎవరో ఆమెను చూసి వెళ్ళేది మినిమల్. జనసేనతో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళరు, బీజేపీతో ఉన్న వాళ్ళు వెళ్ళరు. కాంగ్రెస్ పార్టీకి మొన్న 1% వేసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మాయమైపోయారా మనకి ఇంకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారితో 40%, 45 ఉన్నారు. వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు నాతో వస్తున్నారు, అంతమంది వస్తున్నారు. ఆ పుకార్లు, ఆ మాటలని మనకు కనపడతాయి కాబట్టి వాళ్ళందరూ వస్తారా? అన్నిట్లకంటే ముఖ్యం పర్సెప్షన్ వార్ అంటారు, కనపడేది ఎలక్షన్ రోజు వరకు. ఇప్పుడు షర్మిల ఎలాంటి క్యాంపెయిన్ చేస్తారు? గ్యారంటీలు ఆ పాట పాడతారా, లేకపోతే డైరెక్ట్ గా నాకు అన్యాయం జరిగింది, వైఎస్ఆర్ కూతుర్ని నా బ్రదరు నన్ను పార్టీలో లైన్ అవ్వకుండా చేశాడు, తెలంగాణకు వెళ్ళాను, అక్కడ ఫెయిల్ అవ్వాను, అవమానం పడ్డాను, ఇక్కడికి వచ్చానని చెప్తారా? ఏదో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, కాంగ్రెస్ పార్టీ అని ఆమె కూడా చెప్పదు. అది వైఎస్ఆర్ గురించి చెప్తాది. ఆమె ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తా? ఊరికనే మెత్తగా మాట్లాడతారా? పరిపాలన బాగోలేదు, ఇంకా బాగుండొచ్చు, ఇలా చేయాలి, అలా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా ప్రత్యర్థి అయిపోతారు వైఎస్ షర్మిల. అక్కడ మరి అలాంటి ప్రత్యర్థి పాత్ర తీసుకున్నప్పుడు, అలాంటి బాధ్యత తీసుకున్నప్పుడు నేరుగా జగన్ గారి మీద విమర్శలు సంధించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో స్పష్టంగా చీలికొచ్చిన పరిస్థితి కూడా ప్రజలకు అర్థమవుతుంది. అంటే రాజన్న అభిమానులు ఏమన్నా చీలే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ అభిమానులు చీలే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు లేరు, వాళ్ళు చీలే వాళ్ళు ఎవరు లేరు.
వాళ్ళు అక్కడ పదవులు వదులుకుని వచ్చేవాడు ఎవరు? అయిపోయింది కదా సార్, అట్లా అంటున్నా. అదే ఎవరో పదవులు వదులుకుని వచ్చేవాళ్ళు ఒక్కరు ఉండరు. పదవులు ఇవ్వం పో అంటున్న వాళ్ళు, టీడీపీలో స్థలం లేని వాళ్ళు, జనసేనకి వెళ్ళని వాళ్ళు, వాళ్ళు వస్తారు. వాళ్ళు కార్లు గీర్లు పెట్టుకుంటారు, అడావి చేస్తారు, ఏదో తిరుగుతారు కొన్ని రోజులు, ఏమవుతుంది. మెయిన్ థింగ్ షర్మిలాకి ఫ్యూచరు చాలా వరకు ఇక్కడ ప్రవర్తన బట్టి, ఇక్కడ తెచ్చుకునే అటాక్స్ బట్టి, ఇక్కడ పర్సనాలిటీ ఎలా బిల్డప్ చేసుకుంటాదా ఆమె. బ్రదర్ ని అటాక్ చేసే ధైర్యం ఉన్నదా? లేదా? బ్రదర్ ని అటాక్ చేస్తే ఊరుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? తిరగబడతాడా? ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాలసీ ఏంటి? నువ్వు తిడితే నేను 10 రెట్టింపులు తిడతా, నీ ఫ్యామిలీని తిడతా, నీ అందరిని తిడతాను అనే ప్రవర్తన ఉన్నది. కాబట్టి ఆమె మొదటి రాయి ఎవరేస్తారు? ఏదో పలసగా మాటలు, సాఫ్ట్ గా మాటలు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, ఏదో పార్టీ పెట్టుకున్నారు, ఫ్యామిలీ ఒకటి, పాలిటిక్స్ ఒకటి, ఈ పంచదార కవర్ల వల్ల ఇద్దరికి బెనిఫిట్ లేదు. ఎవరు రాయి వేస్తారు ఫస్ట్? ఆ రాయి మాత్రం వేస్తే రిప్లై వస్తుందా, ఇగ్నోర్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? అది బట్టి చూడాలి. షర్మిలాకి లాస్ట్ ఛాన్స్. ఏ పార్టీకి వెళ్ళేది? తెలంగాణలో సార్ 2 నెలలే సమయం. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఒకవేళ తీసుకుంటే గనక ఏం పెద్ద మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ అధికారంలో కాదు అంటే వైసీపీని ఓడించడమే, జగనన్నను ఓడించడమే లక్ష్యంగా రాబోతుందా షర్మిల? అంత బలం ఉన్నదా? ఆమె యాడ్ చేస్తుందా? ఆమె గట్టిగా ఫైట్ చేస్తే ఎవరు బెనిఫిట్ అవుతారు? చంద్రబాబు నాయుడు, జనసేన బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే అపోజిషన్ గా తేలేరు కాబట్టి. జగన్ మీద కోపం ఉంటే కాంగ్రెస్ కి వేస్తే గెలవరు కదా, సో వీళ్ళకేస్తారు. తెలంగాణలో ఏమైంది? బీజేపీ అంటూ అలా వచ్చేసి అమిత్ షా, నరేంద్ర మోడీ, నడ్డా తిరిగారు, ఎంతో ముఖ్యత ఇచ్చారు. ఎన్నో పెద్ద మాటలు కూడా బీజేపీ వాళ్ళు చెప్పారు తెలంగాణ వాళ్ళు. ఆఖరికి వాళ్ళ కేసీఆర్ మీద తీసుకొచ్చిన కోపం, కరప్షన్, వాళ్ళ కూతురు మీద, వాళ్ళ కొడుకు మీద ఈ హడా వచ్చేసిందంతా బెనిఫిట్ కాంగ్రెస్ కి వెళ్ళింది. కాంగ్రెస్ ఏం యుద్ధం చేసింది తెలంగాణలో? పెద్ద యుద్ధం ఏం చేయలేదే, బీజేపీ చేస్తుంది. సో షర్మిల ఎలాంటి యుద్ధం చేస్తుంది? ఫెరోషియస్ ఫైట్ ఇస్తారా? రాయబారాలు పంపించుకొని సెటిల్ అవుతారా? సరే నువ్వు ఈ లైన్స్ లో ఉండు అని చెప్పుకుంటారా ఫ్యామిలీలో? చూడాలి మనం అవి ఎలా యాక్ట్ చేస్తాయి. తన కుమారుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి జగన్ గారిని కలుస్తున్నారు సార్ సాయంత్రం. ఈ సమయంలో ఏమన్నా రాజకీయాలు చర్చకు వచ్చి మళ్ళీ ఏమన్నా వెనక్కి తగ్గండి అని ఏమన్నా అడిగే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్కు రావద్దు అని చెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మళ్ళీ? అది ఆల్రెడీ అవన్నీ చెప్పుంటారు, అది విని ఉండరు. నేరుగా కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి నేరుగా కలిసి మాట్లాడేది పెద్ద ఇంకా బెటర్ గా ఉంటారు ఫ్యామిలీస్ లో. నేను పెద్దనే నా మాట వినలేదు. అధికారంలో కూడా ఉన్నాడు కదా జగన్, రోడ్ సైడ్ మీద లేదు కదా బాబులాగా. ఆయన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాడు, 22 ఎంపీలు ఉన్నారు, పవర్ఫుల్ మ్యాన్, నరేంద్ర మోడీ ఫ్రెండ్ అని చెప్పుకున్న వ్యక్తి ఇలా భయపడతాడా? ఇవాళ బ్రతిమలుతాడా? చేయడు. ఎవరు చేయరు రాజకీయాల్లో. అలా పని జరగదు. బెదిరించడమే ఉంటుందంటారా ఏంటి? బెదిరించడం కాదు, ఆమె ఏం చేస్తుంది మనం చూడాలి. ఆమె ఎలా ప్రవర్తిస్తాయి. ఈ గ్యారంటీలు ఇస్తాం, రిక్షా వాళ్ళకి ఇది ఇస్తాం, లేకపోతే కార్లు ఇస్తాం, కళ్ళజోళ్ళు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, ఏమంటారో చూడాలి. లేకపోతే ఆమె డైరెక్ట్ అటాక్ ఇస్తుందా? డైరెక్ట్ అటాక్ ఇచ్చే శక్తి, ధైర్యం ఉన్నదా? ఎందుకంటే అది తప్ప ఇంకేం పని చేయదు. ఇంకో జెండా పట్టుకుని 100 కార్లు కాన్వాయ్, 500 కార్లు కాన్వాయ్లో తిరిగితే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ చాలా చూశారు, చప్పగా ఉంటాయి. విషయం అందరికి తెలిసి కార్లు జనం ఎక్కడి నుంచి వచ్చారో, ఎంతెంత తినేస్తున్నారో, డబ్బులు తీసుకుని తిరుగుతున్నారో అందరికి తెలుసు. ఆమె నోటితో ఆమె యాక్షన్ తీసుకుంటుంది. మాట్లాడుతుందా? చెప్తాదా? చెప్తే అప్పుడు ఒక మధ్యాహ్నం పూట టెలివిజన్ లో వచ్చే సీరియల్ లాగా అయిపోతుంది ఆ స్టోరీ. అందరు చూస్తారు, అందరు ఎదురు చూస్తారు. సింపతి వచ్చే వాళ్ళు సింపతి వస్తారు. ఒక డిబేట్ జరుగుతాడు. ఇప్పుడు వరకు ఏం డిబేట్ లేదు కదా తెలంగాణలో, ఎవరు పట్టించుకోలేదు కదా. అవును, ఎవరు పట్టించుకోలేదు. పోటీ చేయడానికి బలం రాలేదు, ఒక్క సీట్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వాలన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరు రానివ్వాలో అన్నాడు, అలా పక్కన తప్పిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నాడు సార్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో వెళ్లి అగ్రనేతలతో మరి జాయినింగ్ ప్రక్రియలో ఆయన కూడా ఏమన్నా భాగమవుతాడా అనేది. ఉంటాడు, నవ్వుతాడు. దానికి ఏం నష్టం ఉన్నది? హ్యాపీగా యుద్ధం చేసుకోమంటాడు. ఈ కురుక్షేత్రం వెళ్ళి చేసుకో,
ఇట్స్ వెరీ గుడ్. కాంగ్రెస్ పార్టీలో అందరం ఉన్నాం. ముందల నుంచి అదే చెప్పాను కదా, నీ స్థలం తెలంగాణ కాదు, అక్కడికి వెళ్ళి పోటీ చేసుకో, సపోర్ట్ చేస్తామంట. అది గ్యారెంటీగా కనపడుతుంది. కానీ అంత ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే, అంత పోలరైజ్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్, ఆమె దిగినా ఎవరు దిగినా, ఒక ఫేమస్ యాక్టర్ దిగినా పెద్ద ఓట్లు పట్టుకుపోవటం కష్టం. కానీ ఆమె ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తాయి? ఆమె ఇంపాక్ట్ తీసుకొచ్చేది టీడీపీ మీద, బీజేపీ మీద, జనసేన మీద ఏమీ లేదు. ఆయన బ్రదర్ పార్టీ మీద 40% ఎన్నో శాతం సార్, ఓట్లు ఇప్పుడు ఉన్నాయి. వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు షర్మిల గారు. నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం మనం చూసాం. తర్వాత డీకే శివకుమార్, చంద్రబాబు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసి కొంచెం సీక్రెట్గా మాట్లాడుకున్న విజువల్ కూడా మనం చూసాం. అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి సిగ్నల్ పంపించింది ఈ రెండు ఘటనలు? బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కెమెరాల ముందర సీక్రెట్ మీటింగ్ ఫోన్ మీద చేసుకోవచ్చు కదా, వాట్సాప్ మాటలు మాట్లాడుకోవచ్చు కదా, వీడియో పెట్టి. ఎయిర్పోర్ట్ లో సీక్రెట్ మీటింగ్, లేకపోతే హోటల్లో సీక్రెట్ మీటింగ్. పక్కకి పిలిచి ఏదో కాసేపు బాబు గారిని పక్కన పిలిచి, నువ్వు బాగున్నావా, ఆరోగ్యం బాగున్నదా, చాలా విచారించాను, నేను జైల్లో వేసాడు ఆ దుర్మార్గుడు అని చెప్పుకుంటాడు. మిగతా నాయకులు కూడా నేను కూడా జైల్లో ఉన్నాను శివకుమార్ చెప్పుకుంటాడు. నన్ను కూడా అన్యాయంగా జైల్లో వేశారు, మళ్ళీ వేస్తానంటున్నారు, నువ్వు భయపడొద్దు, అలాంటి మాటలు చెప్తాడు. శివకుమార్ దగ్గర అంత ఓదార్పు యాత్రలు చేయడు. ప్రాక్టికల్ మనిషి. నీ దగ్గర బలం ఉంటే నీతో మాట్లాడతాడు, ధనం ఉంటే మాట్లాడతాడు, లేకపోతే అంతే. చంద్రబాబు నాయుడు పేరు ఉన్నది, పవర్ఫుల్ మ్యాన్, ఓదార్చుంటాడు అంతే. సార్, రేపు లంచ్ మీటింగ్ ఉందంట సార్. కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లంచ్ మీటింగ్ ఉందంట. రేపు అదే సమయంలో ఢిల్లీలో షర్మిల గారు పార్టీ విలీనం చేయబోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడేమో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు, లంచ్ చేస్తూ మాట్లాడుకోబోతున్నారు. ఎట్లా చూస్తున్నారు? అదే మరి ఇప్పుడు లంచ్ చేస్తున్నారంటే కేసీఆర్ గారు కూడా ఆంధ్రాలో కొంచెం కొన్ని సామాజిక వర్గాలు ఏదో ఆయన సపోర్ట్ చేశారు. అది నమ్మను. గెలిచాక సామాజిక వర్గాలు వచ్చి మేము గెలిపించాం మా ఊడు అని చెప్తారు. ఆ యుద్ధంలో ఎవరు రాదు ఇతర రాష్ట్రాలలో. సో కేసీఆర్ గుడ్ విల్ ఉన్నది తప్పకుండా. జగన్మోహన్ రెడ్డితో అందరితో గుడ్ విల్ ఉన్నది. ఆయన పెద్ద విండెక్టివ్ గా ఎవరి మీద వెళ్ళలేదు. కొద్దిగా గెలుతాం అవన్నీ ఉన్నాయి. కానీ తప్పకుండా అది ఒక మంచిది, తప్పేం లేదు. దాని వల్ల పెద్ద ఎలాంటి ఐడియాలు పోతున్నారా? ఇప్పుడు వైఎస్ షర్మిల వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. ఇక్కడ అధికారం ఏమో కేసీఆర్కి అగెనిస్ట్ గా కాంగ్రెసే ఉంది. ఏమైనా డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది కదా? ఎట్లా పోవాలి భవిష్యత్తులో? డిస్కషన్స్ అంటే కేసీఆర్ తో ఏం మాట్లాడతాడు వైఎస్ఆర్ జగన్? ఏం బలం అడుగుతాడు? ఎవరితో చెప్పి ఓట్లు వేయించమంటాడు? అందువల్ల అదొక ఫ్రెండ్లీ మీటింగ్, పాలిటిక్స్ డిస్కస్ చేసుకుంటారు, మాటల వరకు ఉంటారు. ఆయన చేయగలిగిన ఏం లేదు కదా, వాడు ముఖ్యమంత్రిగా లేడు కదా. అవునవును, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేడు. తీసుకోవచ్చేమో అని సలహాలు ఓడిపోయినోడి నుంచి ఎవరు సలహాలు తీసుకో, గెలిచినోడి నుంచే తీసుకుంటారు. ఎంత మేధావైనా ఓడిపోయినోడి నుంచి తీసుకోరు. ఎంత గొప్పదైనా వాడి దగ్గర డబ్బు లేకపోతే మాట్లాడరు జనం. ఈ రోజు ఏం లేదంటారు. అందువల్ల కేసీఆర్ కి ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. ఎవరో జగన్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పాపం ఓడిపోయావు, చాలా విశేషంగా ఉన్నది చెప్తా అంతే. చూద్దాం సార్, ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ.